పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భజన, ఊరికే భజన, మోదీ భజన చెప్పడం వరకేనా ప్రధాని మోదీజీ? దేశ రక్షణకి ఇంకా ఆ చర్యలేవి? పొదుపు చేయమంటే మొత్తం సరిపోతుందా? సంక్షోభ సమయంలో ధరాభారం సంగతి ఏంటని, పన్నుల వాత, ఆంక్షల మూత ఇంకెంతకాలం? చెప్పేటందుకే శ్రీరంగనీతు అని వెనకటికెవరో ప్రచారం లాంటి సామెత. అలాంటి సామెతను అక్షరాల పునిగిపుచ్చుకున్నారు నరేంద్ర మోదీ. దేశ ప్రధానిగా ఆయన పొదుపు మంత్రం ఒకటి విసిరేసి ప్రజల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చేతులు కడిగేసుకున్నారు. కానీ పన్నుల విషయంలోనూ, ధరాభార విషయంలోనూ, ఆంక్షల విషయంలోనూ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ధరల విషయంలో అంతకంతకు పెట్రోల్ పెరుగుతుంది, బంగారం రేటు పెరుగుతుంది, ఇతర నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి, అన్ని విధాలా పెరుగుతున్నాయి. ఎక్కడ ఏవీ తగ్గడం లేదు. కానీ మోదీ మాత్రం కేవలం పొదుపు మంత్రం ఒకటి విసిరేసి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో చాలా దేశాలు ధరాభారంతో జనాల్ని బాధేస్తున్నాయి. పెట్రోల్, గ్యాస్, ఇతర సరుకులను రేషన్ విధిస్తుంటే దేశ సర్కారు మాత్రం ప్రజలపై ఈశానాత్మకమైన భారం పడకుండా కాపాడుకుంటుందని, అద్భుతమైన ఫారిన్ పాలసీతో చమురు, గ్యాసు, ఇతర ముడి పదార్థాల కొరతే లేకుండా మేనేజ్ చేస్తున్న బాహుబలి సర్కార్ మనదని గత కొంతకాలంగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు మెజార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఒకటే మోద ప్రచారం. తానా అంటే తందాన అనడానికి కొందరు మోతబరులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదా. ఇక వారి హడావిడికి అడ్డే లేదు. అంతా చేస్తే దేశ సంరక్షణకు పొదుపు సూత్రాలు పల్లెవేశారు. కీలకమైన చమురు, బంగారం, ఎరువులు తదితర అత్యవసరాల వాడకాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడతో ఆగకుండా ఒకదాని వెంట ఒకటిగా పన్నుల వాత, ఆంక్షల మొత్తం ముగించుకుంటూ పోతున్నారు. ఏడాది పాటు బంగారాన్ని కొనవద్దని పిలుపునిచ్చిన మోదీ మరోవైపు దిగుమతులను అడ్డుకునేందుకు సుంకాన్ని 6 నుంచి అమాంతం 15% పెంచేశారు. ఇక వెండి దిగుమతులపై పూర్తిగా ఆంక్షలు విధించారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను వారం వ్యవధిలోనే 2 సార్లు పెంచేశారు. వాణిజ్య గ్యాస్ ధరను ఒక్కసారి 1000కి పైగా పెంచేశారు. వీటన్నిటికంటే ముందే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను 60 పెంచేశారు. సామాన్యులకు ఇవన్నీ అర్థం కావు. కొందరు భజన పరులు అర్థం కాయినా స్వామి మాయలో మునిగి అర్థం కానట్టే భజన చేస్తుంటారు. ఈ పొదుపు సూత్రాలు, ఆంక్షలు, పన్నుల మూతలను వాస్తవ దృక్పథంతో పరిశీలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నది స్పష్టంగా అర్థమవుతుంది. రూపాయి విలువ వేగంగా పతనమవుతుందని, కానీ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద గణాంకాలతో కుస్తీ పట్టాల్సిన, తలలు పల్లగట్టుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు. మన వంటగదిని, మన పంట పొలాల్ని చూస్తే సరిపోతుంది. నిన్నటి వరకు 100కే వచ్చిన కూరగాయలు ఈరోజు 140 దాటుతున్నాయి. పెట్రోల్ బంకుకు వెళ్ళిన ప్రతిసారి మీటర్ వేగం పెరుగుతుంది. పాలు, బియ్యం, గ్యాసు, బస్సు ఛార్జీలు, మందులు ఇలా అన్నిటి ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతూ పోవడం ఒక పెద్ద ఆర్థిక మార్పునకు సంకేతం. విడివిడిగా చూస్తే సరుకుల రేట్లు పెరిగినట్లు పెద్దగా కనిపించలేదు. పెట్రోల్ ధర పెరిగితే ₹2 కదా అనుకుంటాం. కానీ పాల మీద రూపాయి, కూరగాయల మీద 10, మందుల మీద 10, గ్యాస్ మీద 50, ఇవన్నీ కలిపి చూస్తే అసలు భారం అర్థమవుతుంది. పెట్రోల్ ధరలు పెంచేది మనకేంటి, బంగారం ధర పెరిగితే మనకేంటి, ఎరువుల ధరలు ఎగబాగితే మనదేం పోతుంది అని చాలామంది మిడిమిడి జ్ఞానంతో వాదిస్తుంటారు. కూరగాయల ట్రక్కుల్లో వస్తాయి, బియ్యం లారీలో వస్తుంది, పాలు వ్యాన్లలో వస్తాయి, ఆన్లైన్ ఆర్డర్ డెలివరీ బైకుల మీద వస్తాయి. ఈ మొత్తం వ్యవస్థకు ఇంధనం అవసరం. అందుకే పెట్రోల్ లేదా డీజిల్ ధర పెరిగితే అది కేవలం వాహనదారుల సమస్యగానే మిగిలిపోదు, అన్ని రంగాలను, అన్ని రకాల వస్తువుల ధరలను ప్రభావితం చేస్తుంది. ఇది తెలుసుకోకుండా పెట్రోల్ లేకపోతే నడిచిపోతాం, గ్యాస్ లేకపోతే కట్టెలతో వండుతాం అనేది పిచ్చి వాదనలే. ధరల పెరుగుదల వల్ల ఇప్పటికీ చిన్న వ్యాపారాలు కుదేలవుతున్నాయి. అత్యవసర జీతాలు, సంపాదనతో బతికి వాళ్ళ జీవితాలు దుర్భరం అయిపోతాయి. డాలర్ బలపడుతూ రూపాయి విలువ పతనం అవుతుంటుంటే డాలర్తో మనకేం సంబంధం లేని వాదించే మూఢభక్తులకు గట్టిగా తమ నాయకులను సమర్థించే నైజం చూస్తుంటే ఒక రకమైన భయం కలుగుతుంది. డాలర్ విలువ 70 ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నుంచి $100 విలువైన వస్తువులు దిగుమతి చేసుకోవాలంటే 7,000 చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం రేటు 96 ఉన్నందున అవే వస్తువుల కోసం 9,600 చెల్లించాల్సి వస్తుంది. ఆ మేరకు భారం ప్రజలపై పడుతుంది. అయితే ఒకసారి పూర్తి భారం వేయకుండా, నొప్పి తెలియకుండా క్రమం పెంచుకుంటూ పోతారు. మన దేశం క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎరువుల, బంగారం, వంట నూనెలు, కొన్ని ఆహార ఉత్పత్తుల వంటి అత్యవసర నిత్యావసరాలకు దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల రూపాయి బలహీనపడితే దిగుమతులకు బిల్లు పెరుగుతుంది. దానికి అనుగుణంగా దేశంలో ధరలు పెరుగుతాయి. ఇక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని రైతులకు సూచించడం రాబోయే అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తుంది. ఎరువుల కొరత బయటికి చిన్న సమస్యలా కనిపించినా అది మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. రూపాయి బలహీనపడడం, అంతర్జాతీయ యుద్ధాలు, రవాణా ఖర్చులు, గ్యాస్ ధరలు పెరగడం వంటి పరిణామాలు ఎరువుల ధరపై ప్రభావం చూపుతాయి. ఇక దిగుమతి భారం తగ్గించుకోవడానికి ఏడాది పాటు బంగారం కొనవద్దని అయ్యగారు హితో పలికారు. కానీ బంగారు వస్తువుల తయారీపై ఆధారపడే లక్షలాది స్వర్ణకార, విశ్వకర్మ కుటుంబాల పరిస్థితి ఏమిటన్నది పట్టించుకునే పరిస్థితి. అవన్నీ నిజమే. కానీ యుద్ధం వల్ల సంక్షేమం ఏర్పడితే పెద్దాయన ఏం చేస్తాడంటూ సన్నాయినకులు నొక్కేవారే ఒకే మాట. కష్టకాలంలో ఏదో ఒకటి చేయడానికి కదా అయ్యగారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాం. కానీ మీరేం చేశారు? మీ ఫ్రెండ్ అమెరికా పెద్దన్న ప్రాపకం కోసం రష్యాతో దిగుమతుల ఒప్పందాలను గంగలో కలిపేశారు. ఆ పెద్దాయనేమో మన పక్కలో బలంలో ఉన్న చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలున్నాడు. ఇప్పుడు మనమే ఎటు చెందకుండా రెండింటికి చెడిపోయే పరిస్థితి. ఇప్పుడేమో తగుదునమ్మా అంటూ పొదుపు చేయాలనడం సబబు కాదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.